భారతదేశంలో ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. ఏది ఎలాంటి ఎరువులు లేకుండా భోజనం అని. సరే, ఆకుకూరలు లేకపోతే గనక ఈ పళ్ళు, కూరలు ఇట్లాంటి వాటిట్లో రేట్ ఎక్కువ కానీ దానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. కాపోతే 100కి 30% సక్సెస్ ఉంటది అందులో. ఆ పండించేటటువంటి వాళ్ళకి. అలాగా నడుస్తోంది. అయితే మాంసాహారం దాంట్లో ఆర్గానిక్ అంటే ఏంటి? న్యాచురల్‌గా పెరగాలి. చికెన్ అయినా, మటన్ అయినా, కోడైనా, మేక అయినా ఇట్లాంటియన్నీ గూడా. అయితే ఇప్పుడు అలా ఈవెన్ పాలు లాంటివి కూడా ఇప్పుడు కలుషితమే. ఎట్లాగా? యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు ఒక పక్కన. రెండవది పాలు పెరగడానికి అంటే పాలు ఎక్కువ రావడానికి గాను కొన్ని రకాల మందులిస్తున్నారు. కోళ్ళు ఇట్లాంటివి తొందరగా ఎదగడం కోసం అని జెప్పేసి కొన్ని రకాల మందులిస్తున్నారు. ఇలాంటి వాటినన్నిటిని ఇప్పుడు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 2025 నుండి అంటే ఈ నెల నుండి మాంసం ఉత్పత్తులకు సంబంధించి ఏదైతే తీసుకుంటున్నటువంటి వాటి మీదన పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు మరియు ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో నిర్దిష్ట యాంటీబయాటిక్స్ కొన్నిటి డిసైడ్ చేసి వాటిని వాడద్దు అని ఆదేశాలు ఇచ్చింది.